సో 3 నిమిషాల పాటుగా ట్రంప్ మాట్లాడి ఇద్దరి మధ్య చాలా సుదీర్ఘమైన చర్చలు జరిగాయి. ఇరు దేశాల మధ్య సత్సంబంధాల విషయంలో కూడా మాట్లాడుకున్నాం. వార్కి సంబంధించిన అంశాల గురించి కూడా మాట్లాడుకున్నాం. కొన్ని డిమాండ్స్ ఉన్నాయి, ఆ డిమాండ్స్ని పరిష్కరిస్తాం అన్ని కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేసిన తర్వాత ఎప్పుడు మనం కొలిక్కి వద్దామని చెప్పి ట్రంప్ అడిగితే నెక్స్ట్ టైం ఇన్ మాస్కో, అంటే రష్యా రాజధాని మాస్కోలో మళ్ళీ కలుద్దామని చెప్పి పుతిన్ సైలెంట్గా నవ్వుతూ చిన్న స్మైల్ ఇస్తూ వెళ్ళిపోయాడు. ఇప్పుడు మళ్ళీ నేను డీటెయిల్స్లోకి వస్తున్నా. అసలు యుద్ధానికి సంబంధించి మనం మాట్లాడుకుంటే కనుక ప్రస్తుతానికి పుతిన్ పెట్టిన డిమాండ్స్ ఏంటి? అయితే పుతిన్ డిమాండ్స్ కారణంగానే ఈరోజు ఈ యుద్ధానికి సంబంధించి కొలిక్కి రాకుండా మళ్ళీ డిస్కషన్ పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. సో పుతిన్ ఏం డిమాండ్స్ పెట్టారు, ఎటువంటి డిమాండ్స్ ఉన్నాయంటే కనుక సో ఆ డిమాండ్స్లో ప్రధానమైనది కొన్ని ఆల్రెడీ ఉక్రెయిన్ తమకు సంబంధించినటువంటి సైన్యాన్ని కొన్ని ప్రాంతాల్లో మోహరించి ఉంచింది. అవి ఏంటంటే డొంటెస్క్, లుహాన్స్క్, కేర్సన్ అండ్ జప్రోన్జియా. ఈ ప్రాంతాలు రష్యాలోని ఆ బార్డర్, రష్యా అండ్ ఉక్రెయిన్ బార్డర్ షేరింగ్ ప్రాంతాల్లో ఇక్కడ ఉక్రెయిన్ తమ సైన్యాన్ని మోహరించి ఉంచింది. సో ఆ సైన్యాన్ని ముందుగా విత్డ్రా చేసుకోవాలనేది పుతిన్ డిమాండ్గా ఉందట. ఆ తర్వాత అన్రికగ్నైజ్డ్ మిలిటరీ అండ్ కొంతమంది ఉగ్రవాద స్థావరాలు కూడా అక్కడ ఏర్పాటు చేసుకున్నారట. వాటిని విత్డ్రా చేసుకోవాలని చెప్పి పుతిన్ అడిగారు. అట్ ద సేమ్ టైం నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ నాటో దేశాల్లో కలుస్తానని చెప్పడము, లేదంటే నేను న్యూట్రల్గా ఉంటానని చెప్పడము, నాన్ అలైన్డ్ స్టేటస్గా ఉంటానని చెప్పడము, ఇవన్నీ పొరపాటు. వాటి నుంచి వెంటనే ఉక్రెయిన్ విత్డ్రా చేసుకోవాలి. ఆ తర్వాత ఇంటర్నేషనల్ రికగ్నిషన్ ఆఫ్ క్రైమియా యాజ్ ఎ సోవరెన్ పార్ట్ ఆఫ్ రష్యన్ ఫెడరేషన్. సో రష్యన్ ఫెడరేషన్ ఒకప్పుడు సోవియట్ యూనియన్లో వన్ ఆఫ్ ది భాగస్వామిగా మేమన్నిటి కూడా మళ్ళంతా యూనియన్గానే ఉందాం, అంటే కలిసి ఒక దేశంగా ఉండకపోయినా కూడా వీ షుడ్ ఎక్స్ప్రెస్ అవర్ యూనిటీ అనే రకంగా ఉంటామనే రకంగా యుక్రెయిన్ ప్రయత్నించాలి. సో ఎన్ష్యూర్ ద రైట్స్ ఆఫ్ రష్యన్ స్పీకింగ్ సిటిజన్స్ ఇన్ ఉక్రెయిన్. అక్కడ రష్యన్ స్పీకింగ్ సిటిజన్స్ ఎవరైతే ఉక్రెయిన్లో ఉన్నారో వారి యొక్క యోగక్షేమాలను కూడా, వారికి సంబంధించిన సంక్షేమాన్ని కూడా, వారికి సంబంధించిన రక్షణను కూడా పరిగణలోకి తీసుకోవాలి జెలెన్స్కీ అని చెప్పి ఒక కండిషన్ కూడా పుతిన్ పెట్టినట్టు తెలుస్తోంది. ఇంకా చాలా ఉన్నాయి. దాంట్లో ప్రధానమైనటువంటి యుద్ధానికి గల కారణమైనటువంటి టెరిటోరియల్ డిస్ప్యూట్స్ని కంప్లీట్గా కొలాప్స్ చేసుకోవాలి. వాల్యుబుల్ రిసోర్సెస్, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్, వాటర్, మినరల్స్ పైన కూడా తమకు సైతం, అంటే ఆ ఏరియాలు ఎక్కడైతే ఆ భూభాగాలు ఇందాక నేను చెప్పినటువంటి ఆ బార్డర్ షేరింగ్ ఏరియాస్లో కొన్ని స్టేట్స్ ఉన్నాయో, కొన్ని సిటీస్ ఉన్నాయో, ఆ సిటీస్లో మాకే మేజర్ షేర్ ఉండాలని చెప్పేటువంటి మాట కానివ్వండి. ఐడియాలజికల్ అండ్ పొలిటికల్ డిఫరెన్సెస్ ఆ విషయంలో, రిలీజియస్ కాన్ఫ్లిక్ట్స్ విషయంలో, పవర్ సెక్యూరిటీ అండ్ అలయన్సెస్ ఈ విషయాల్లో కూడా మాకు తగ్గట్టుగా ఉంటేనే మేము ఈ యుద్ధం నుంచి వెనక్కి తగ్గుతాం, లేదు కాదు కూడదనుకొని మాకు ఇంకా రెచ్చగొట్టే విధంగా జెలెన్స్కీ ప్రయత్నం చేస్తే అన్నిటినీ ఒక రకంగా తోడకలు తీస్తామన్న రకంగా పుతిన్ మాట్లాడుకొచ్చారట. సో పుతిన్కి ట్రంప్కి మధ్య సుమారుగా 2 గంటల 45 నిమిషాల పాటుగా వార్కి సంబంధించిన అంశాలపై చర్చ జరిగింది. ఉక్రెయిన్ సంబంధించినటువంటి ఆ యుద్ధాన్ని ఆపుతావా అనే రకంగా చివరిగా అడిగితే మళ్ళీ మాస్కోలో కలుసుకొని మాట్లాడుకుందామని చెప్పుకొచ్చారట. మరి ప్రస్తుతానికి పుతిన్ డిమాండ్స్ మాత్రమే పెట్టారు. పుతిన్ అంగీకరించాలి అంటే ట్రంప్ మళ్ళీ నాటో దేశాలతో అటు జెలెన్స్కీతో మాట్లాడి మళ్ళీ పుతిన్ దగ్గరికి వెళ్ళి మాస్కోలో కలిస్తే ఈ అంశం కొలికొచ్చే అవకాశం ఉంది. అంటే అన్లెస్ ఇప్పటివరకు అయితే యుద్ధం అయితే ఆగలేదు. మరి ఈ పిచ్చి వ్యక్తి, ఈ మ్యాడ్ మ్యాన్ యుద్ధం ఆగకపోతే, ఇక్కడ ఫ్రూట్ఫుల్ డిస్కషన్ జరగకపోతే మళ్ళీ భారత్ పైన టారిఫ్ల మోత మోగిస్తానని చెప్పి హెచ్చరించాడు. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఒకసారి పుతిన్ ఏం మాట్లాడాడో చూద్దాం. Были весьма обстоятельными и полезными. Хотел бы еще раз поблагодарить моего американского коллегу за предложение приехать на Аляску. Вполне логично встретиться именно здесь, ведь наши страны, хоть нас разделяют океаны, на самом деле близкие соседи. И я, когда мы встретились, вот, вышли из самолетов, я так сказал: добрый день, дорогой сосед, очень приятно видеть вас в добром здравии и живым. И по-соседски это очень звучит, по-моему, по-доброму. Нас разделяет только Берингов пролив, да и то, там 2 острова, между российским и американским островом всего 4 километра. Мы близкие соседи, это факт. Важно также, что с Аляской связана значительная часть общей истории России и США. Многие позитивные события. Так здесь и по сей день сохраняется огромное культурное наследие эпохи Русской Америки. Православные храмы, множество, более 700 географических названий, имеющих русское происхождение. В ходе Второй мировой войны именно на Аляске начиналась легенда. Right.
సారీ, మీకు ఆయన రష్యన్ లాంగ్వేజ్లో మాట్లాడుతున్నారు, సో దాన్ని కొంచెం కన్వర్ట్ చేసే ప్రయత్నం చేస్తాను నేను. సో యాజ్ పర్ ఆయన మాట్లాడుతున్న దాంట్లో ఇట్స్ ఏ గుడ్ కన్స్ట్రక్టివ్ అండ్ యూస్ఫుల్ మీటింగ్ అన్నారు. ఒక మంచి కన్స్ట్రక్టివ్ అండ్ యూస్ఫుల్ మీటింగ్ జరిగింది అని చెప్పి ఆయన చెప్పుకొచ్చారు. ఆ తర్వాత ఆయన ఏమన్నారంటే అగ్రిమెంట్స్ హ్యాడ్ బీన్ రీచ్డ్. సో మేము ఏం చేయాలనుకుంటున్నాము, మా డిమాండ్స్ ఎలా ఉన్నాయని, మా డిమాండ్స్ అన్నింటినీ కూడా నేను పుతిన్ దగ్గర ఉంచాను అని చెప్పి ఆయన చెప్పుకొచ్చారు. సో ఇట్స్ ఏ స్టార్టింగ్ పాయింట్ which he hoped would serve as a starting point for resolving the conflicts. ఇది ఒక స్టార్టింగ్ పాయింట్ గా నేను భావిస్తున్నాను, యుద్ధాన్ని ముగించడం కోసం ఇది ఒక స్టార్టింగ్ పాయింట్ అని నేను భావిస్తున్నానని చెప్పి అటు పుతిన్ మాట్లాడుకొచ్చారు. స్పీకింగ్ టు ద మీడియా ఆయన ఏమన్నారంటే కన్స్ట్రక్టివ్ అట్మాస్ఫియర్ ఆఫ్ మ్యూచువల్ రెస్పెక్ట్, ఇరు దేశాలకు సంబంధించిన సత్సంబంధాలని మేము ఒక రకంగా ఇరు దేశాలను గౌరవిస్తూ ఒక కన్స్ట్రక్టివ్ మీటింగ్ ని ఇక్కడ నిర్వహించాము. ద నెసెసిటీ ఆఫ్ డైలాగ్ స్టేటింగ్ దట్ యుఎస్ రష్యా రిలేషన్ హ్యాడ్ ఫాలెన్ టు ద లోయెస్ట్ పాయింట్ సిన్స్ ద కోల్డ్ వార్. ఇప్పుడు మా ఇరు దేశాలు అంటే అమెరికా అండ్ రష్యా దేశాలకు సంబంధించినటువంటి ఈ కోల్డ్ వార్ జరగడం మూలంగా డైరెక్ట్గా చాలా చాలా దీన పరిస్థితిలోకి వెళ్ళిపోయాము, చాలా లోయెస్ట్ పాయింట్ వరకు వెళ్ళిపోయాము కోల్డ్ వార్ కారణంగా అని చెప్పి పుతిన్ మాట్లాడుకొచ్చారు. అండ్ దట్ ఇట్ వాజ్ టైమ్ టు మూవ్ ఫ్రమ్ ద కాన్ఫ్రోనేషన్. సో ఈ యొక్క వివాదం నుంచి, కోల్డ్ వార్ నుంచి నేను బయటకు రావాలనుకుంటున్నాను. ఈ కోల్డ్ వార్ వల్ల చాలా దీన పరిస్థితిలోకి అంటే దిగజారిపోయినాము, ఇక ఇరు దేశాలను దిగజారిపోయాము, ఇరు దేశాలం కూడా ఈ రకంగానే చాలా దిగజారిపోయి ప్రవర్తించాము కోల్డ్ వార్లో అని చెప్పి ఆయన చెప్పుకొచ్చారు. ఆ తర్వాత ఆన్ ద సెంట్రల్ ఇష్యూస్ మాస్కోస్ వ్యూ టు దట్ టు అచీవ్ ద లాస్టింగ్ సెటిల్మెంట్. సో ఫండమెంటల్ థ్రెట్స్ టు అవర్ సెక్యూరిటీ. సో మా సెక్యూరిటీకి ఫండమెంటల్ సెక్యూరిటీ థ్రెట్ కూడా ఉంది, అటు ఉక్రెయిన్ వైపు నుంచి కానివ్వండి. కొన్ని సందర్భాల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఏమన్నాడంటే మేము నిజంగా యుద్ధానికి దిగాల్సి వస్తే రష్యా అధ్యక్షుడు రష్యా పైన ఆ స్థాయిలో వాళ్ళు కోరుకుంటున్నారంటే మేము సిద్ధంగా ఉన్నామని కూడా మాట్లాడుకొచ్చారు. సో ఆ వ్యాఖ్యల్ని కోట్ చేస్తూ ఇట్స్ అ ఫండమెంటల్ థ్రెట్ టు అవర్ సెక్యూరిటీ అని చెప్పి పుతిన్ మాట్లాడుకురావడం. అండ్ మాస్కోస్ వ్యూస్ దట్ టు అచీవ్ లాస్టింగ్ సెటిల్మెంట్ వీ నీడ్ టు ఎలిమినేట్ ఆల్ ద ప్రైమరీ రూట్స్, ద ప్రైమరీ కాజ్ ఆఫ్ ద కాన్ఫ్లిక్ట్. సో దానిలో ఉన్నటువంటి ఆ ప్రైమరీ ఇష్యూస్ని అంటే అక్కడ ఉక్రెయిన్తో ఉన్నటువంటి ఇష్యూస్ని కానివ్వండి, అమెరికాతో ఉన్నటువంటి ప్రైమరీ ఇష్యూస్ అంటే దేని కారణంగా ఒక కోల్డ్ వార్ జరిగింది, దేని కారణంగా ఒక అంతర్యుద్ధం అంటే ఆ ఉక్రెయిన్కి రష్యాకి మరి యుద్ధం జరిగింది, ఆ రూట్ కాజ్ని కూడా కిల్ చేసే విధంగా మేము ప్రయత్నం చేస్తాము, అటువంటి విధంగానే కాన్ఫ్లిక్ట్స్ని మేము క్లియరప్ చేస్తామని రకంగా మాట్లాడుకొచ్చారు. సో హీ ప్రైజ్డ్ ది ప్రెసిడెంట్ ట్రంప్స్ అడ్మినిస్ట్రేషన్ ఫర్ వాట్ హీ కాల్డ్ ఎనర్జెటిక్ అండ్ సిన్సియర్ ఎఫర్ట్స్ టు స్టాప్ hostilities and to understand the crux of the matter. సో ఇక్కడ నిజంగా నేను డొనాల్డ్ ట్రంప్ని అప్రిషియేట్ చేస్తున్నాను, బికాజ్ ఆయన సిన్సియర్గా ఎఫర్ట్స్ పెట్టారు ఈ యుద్ధాన్ని ఆపడం కోసం, ఈ యుద్ధాన్ని నిలిపేయడం కోసం సిన్సియర్గా ఎఫర్ట్స్ పెట్టారు. అండ్ దీంట్లో ఉన్నటువంటి వాస్తవిక రూపాన్ని, సమస్యల్ని తెలుసుకునేందుకు కూడా ప్రయత్నం చేశారు. కాబట్టి ఆయన ఎఫర్ట్స్ని డెఫినెట్గా అప్రిషియేట్ చేస్తున్నానని చెప్పి పుతిన్ మాట్లాడుకొచ్చారు. ఇన్ ఏ పాయింట్ Putin warned Ukraine and its European allies not to throw a wrench into the works of the diplomatic process. సో ఆయన ఏం చెప్పారు, డైరెక్ట్గా ఒక వార్నింగ్ కూడా ఇచ్చారట. అక్కడి నుంచి అటు యూరోపియన్ దేశాలకి ఉక్రెయిన్ కూడా ఒక వార్నింగ్ ఇచ్చారు. ఈ మధ్యలో ఇప్పుడు చర్చలు జరుగుతున్నటువంటి ఈ మధ్యలో మళ్ళీ ఒక నిప్పురవ్వ వేయాలని కనుక మీరు ప్రయత్నం చేస్తే, త్రో ఏ wrench into the works of the diplomatic process, కావాలని ఒక కయ్యానికి కాలు దువ్వే విధంగానో లేకుంటే నిప్రవ్ వేయాలని కనుక మీరు ప్రయత్నం చేయాల్సి వస్తే ఈ డిప్లొమాటిక్ ప్రాసెస్లో ఈ దేశాలకు సంబంధించినటువంటి సత్సంబంధాలని కొంత కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నాల్లో భాగంగా మీరు కనుక ఆ మధ్యలో నిప్రవ్ వేయడాలు, కయ్యానికి కాలు దువ్వడాలు లాంటి ప్రయత్నం చేస్తే డెఫినెట్గా యూ విల్ బి ఫేసింగ్ ద సేమ్ టూ. మీరు మళ్ళీ డెఫినెట్గా దానికి అంతకంతకు సమాధానం చూస్తారు అని చెప్తున్నారు ఆయన. ఈ ఆల్సో స్టేటెడ్ దట్ రష్యా ఎక్స్పెక్ట్స్ దట్ కీవ్ అండ్ ద యూరోపియన్ క్యాపిటల్స్ విల్ ప్రెసీవ్ ఆల్ ఇన్ దిస్ కన్స్ట్రక్టివ్ మేనర్, విల్ నాట్ క్రియేట్ ఎనీ అబ్స్టాకిల్స్. సో ఈ యుద్ధానికి సంబంధించి ముగించేటువంటి ఈ మీటింగ్లని ఇంకిదే రకంగా మంచిగా సామరస్యంగా చర్చిస్తూ ముందుకు వెళ్ళి ఒక అంశాన్ని మాటల రూపేణా కంక్లూడ్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. లేదు కాదు కూడదనుకుంటే కనుక అబ్స్టాకిల్స్ని నేను బ్రేక్ చేస్తానని చెప్పి పుతిన్ కూడా వార్నింగ్ ఇచ్చారట. సో రష్యన్ లీడర్ ఎక్స్ప్రెస్డ్ ఏ బ్రాడర్ desire to normalize the relationships between Moscow and Washington. సో అమెరికా, వాషింగ్టన్ అండ్ మాస్కో ఈ రెండు దేశాల మధ్య అంటే అమెరికా అండ్ రష్యా మధ్య కూడా ఈ విభేదాలు, ఈ పిచ్చి పిచ్చి గొడవలు, ఈ పిచ్చి పిచ్చి కారణాలు ఉండకుండా కంక్లూడ్ చేసే విధంగా కూడా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఐ ఎక్స్పెక్ట్ దట్ టుడేస్ అగ్రిమెంట్స్ విల్ బి ద